ఈరోజు అక్క సావిత్రి గారి ఇంట్లో వివిధ బీసీ సంఘాలకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించినటువంటి పెద్దలు సంఘంలో చురుగ్గా పనిచేసే వాళ్ళతో కాసేపు కూర్చోవడం జరిగింది. ఓ సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలని ఆయనకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలని గుర్తు చేసుకుంటూ రాబోయే 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా బీసీలందరూ కలిసి చేసుకునేటువంటి ఉత్సవాన్ని ఈరోజు మనము తప్పనిసరిగా మనం ప్రస్తావించాల్సింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడిన 126 మంది కమిటీ, 126 మంది ఎందుకు అంటున్నామంటే సుమారుగా 126 కులాలు కలిపితే బీసీ అవుతుంది, అందరి ఐక్యత బీసీ అవుతుంది. దానికి సింబాలిజంగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో గౌరవనీయులు సావిత్రి అక్క ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. వీరు ఈ కమిటీలు హై లెవెల్ కమిటీలో మెంబర్ గా అపాయింట్ అవ్వబడ్డారు. రాబోయే 2 సంవత్సరాల పాటు వివిధ బీసీ సంఘాలతో కలిసి ఆవిడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళని చైతన్యం చేసే పని మీద కూడా ఉంటారు. రాయలసీమలో ముఖ్యంగా ఆదోని అయితేనేమి లేదా కర్నూలు జిల్లా, రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా ఏ విధంగా బీసీలను దశాబ్దాల కాలంగా అణిచేస్తూ వచ్చారు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి సంక్షేమం, హక్కుగా రావాల్సినటువంటి అభివృద్ధి పథకాలని వాళ్లకు చేర్చడం అనే విషయం మీద సీరియస్ గా ఉన్నాం. ఏమాత్రం కూడా మా జాతులు ఇక అణిచివేతను భరించడానికి సిద్ధంగా లేవు అని చాలా స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా వివిధ కార్యక్రమాల ద్వారా కర్నూలు జిల్లాలో కానీ, ఆదోనిలో కానీ, రాయలసీమలో కానీ, రాష్ట్రం అంతా కూడా వివిధ కార్యక్రమాల ద్వారా అధికార కూటమిని అలాగే భారతీయ జనతా పార్టీని బీసీలకు మరింత దగ్గర చేయడానికి పూర్తి స్థాయి సమయాన్ని వెచ్చిస్తామని తెలియజేస్తాం.